अस्सलामुअलैकुम नाज़रीन, एम न्यूज़ 24/7 में आप तमाम का इस्तकबाल है। किस्मतपुर में पुल से पानी का बहाव तेज़ी से बढ़ गया। हिमायत सागर के 9 दरवाजे खोल दिए गए। चुनाचे तेलंगाना कानून साज काउंसिल के पहले चेयरमैन स्वामी गौड़ ने गंगम्मा की मां की पूजा की और नारियल, ज़ाफ़रान और हल्दी से देवी का इस्तकबाल किया। इसी तरह शिवराम कृष्णा देवोदया महकमे के साबिक वर्किंग चेयरमैन एंकरला संतोष गौड़, एंकरला यादगिरी गौड़, लंकला अर्जुन, साकाली राजू, दीपक और दीगर ने इसमें हिस्सा लिया। गंगम्मा थाली को बहुत तेजी से बहते हुए देखने के लिए लोग बड़ी तादाद में पुल पर आ रहे हैं। अवाम होशियार रहे। इसी तरह चरवाहे, बकरी चराने वाले और माहीगीरों को वहां बहने वाले हाउस में नहीं जाना चाहिए। आइए नाज़रीन देखें हमारे सीनियर रिपोर्टर मोहम्मद रहमत की एक खुसूसी रिपोर्ट। लेटेस्ट न्यूज़ एंड अपडेट्स के लिए एम न्यूज़ 24/7 को यूट्यूब पर सब्सक्राइब करें, इंस्टाग्राम और फेसबुक पर फॉलो करें। మా వాగు గంగమ్మ నిండుగా ఉండి పారుతున్న సందర్భంగా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులకు, యువకులకు, హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి కొన్ని యువకులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మూసీ నదిలో మొసళ్ళు ఉన్నాయి, అదేవిధంగా కొత్త నీళ్ళు వచ్చాయి కాబట్టి చేపలు అనేకం ఉన్నాయి. ఇవి పట్టడానికి వచ్చినటువంటి వారు కొద్ది క్రూరమైన జంతువులతోటి జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇక్కడ మిత్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మా చుట్టుపక్కల గ్రామస్తులు, అదేవిధంగా కొత్తగా విల్లాల్లోకి వచ్చినటువంటి వారు, అపార్ట్మెంట్లకు వచ్చినటువంటి వారు తెలియక నది వారుతూ ఉంటే ఒడ్డున కూర్చునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మొసళ్ళు ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా దయచేసి నీళ్ళల్లో కాళ్ళు పెట్టి కూర్చోవద్దని, చేపలు పట్టడానికి వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా వినాయక చతుర్థి వస్తుంది కాబట్టి వినాయకులను వదలడానికి వచ్చినటువంటి యువకులు కూడా పొరపాటున లోపలికి వెళ్లకుండా పక్క నుంచే వినాయకుల నిమజ్జనం జరగాలి. ఎందుకంటే ఈ మధ్యనే కనీసం వరుసగా పురణాపుల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అప్ టు హిమాయత్ సాగర్ వరకు మొసళ్ళు తిరుగుతున్నటువంటి ప్రాంతం కాబట్టి యువకులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని అన్ని మీడియా వాళ్ళు ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయవలసిందిగా నేను అన్ని మీడియా మిత్రులకు, మేనేజ్మెంట్లకు విజ్ఞప్తి చేస్తాను. Flower. Vamos,